హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగమణి. మన ఛానల్ పేరు SM ఫుడ్స్ అండ్ టెర్రస్ గార్డెనింగ్ అండి. ఈరోజు నేను 2 లిక్విడ్స్ చేసి చూపిస్తున్నానండి. ఒకటి విండోస్ క్లీనింగ్, రెండోది బాత్రూమ్ క్లీనింగ్ అండి. ఈ వీడియోని మీరు చివరి వరకు చూసినట్లయితే ఈ లిక్విడ్ తయారీ విధానం, ఈ లిక్విడ్ ఒక పనితీరు మీకు బాగా అర్థమవుతుంది. ప్రస్తుతానికి ఒక బాత్రూమ్కి, విండోస్కి లిక్విడ్ తయారు చేసి చూపిస్తామండి. విండోస్ క్లీన్ చేయడానికి లిక్విడ్ ఎలా కలుపుకోవాలో చెప్తున్నానండి. తర్వాత బాత్రూమ్కి ఎలా కలుపుకోవాలో చెప్తాను. స్టార్టింగ్ గోరువెచ్చగా ఉండే వాటర్ తీసుకోవాలి. విండోస్కి డ్రిల్స్కి. తర్వాత బేకింగ్ సోడా అండి. బేకింగ్ సోడా అండి. మీ విండోస్ని పెట్టి కలుపుకోండి. నేను తక్కువ మోతాదులో చూపిస్తున్నాను. బేకింగ్ సోడా, లిక్విడ్ సోప్ అండి. సర్ఫ్ అయితే కలవడానికి టైం పడుతుందని లిక్విడ్ సోప్ తీసుకున్నాను. సర్ఫ్ తీసుకున్నా పర్వాలేదు. 1 స్పూన్ బేకింగ్ సోడా అయితే 2 స్పూన్లు లిక్విడ్ సోప్ తీసుకున్నాను. గోరువెచ్చ నీటిలో కలుపుకోవాలండి. ఇది విండోస్కి, డ్రిల్స్కి, క్లీనింగ్కి ఇది ఎలా వాడాలో చూపిస్తాను. ఇప్పుడు బాత్రూమ్ కూడా చూపిస్తాను. లిక్విడ్ ఎలా కలుపుకోవాలో. బాత్రూమ్ లిక్విడ్ ఇది విండోస్ లిక్విడ్ అండి. బాగా గుర్తుపెట్టుకోండి. 1 స్పూన్ బేకింగ్ సోడా అయితే 2 స్పూన్లు డిటర్జెంట్ అండి. పౌడర్ అయినా లిక్విడ్ అయినా ఏదో ఒకటి తీసుకోవాలి. గోరువెచ్చగా ఉండాలి వాటర్ అండి. పక్కన పెట్టాము. బాత్రూమ్కి అండి. బాత్రూమ్కి వాటర్ కొద్దిగా వేడిగానే ఉండాలండి. గోరువెచ్చకుండా ఎక్కువ ఉండాలి బాత్రూమ్కి అయితే బేకింగ్ సోడా 2 స్పూన్స్ అండి. మీరు చూసుకొని మీ బాత్రూమ్ పెట్టి మీరు కలుపుకోండి. మీకు చూపించడానికని తక్కువ మోతాదులో రెడీ చేస్తున్నాను. బాత్రూమ్ క్లీన్ చేసి కూడా చూపిస్తాను. 2 స్పూన్స్ లిక్విడ్ సోప్ అండి. తర్వాత వెనిగర్. బాత్రూమ్కి వెనిగర్ వాడుకోవాలండి. విండోస్కి అది వాడకూడదు. బాత్రూమ్కి మాత్రం వెనిగర్ కలుపుకోవాలి. గోరువెచ్చకుండా ఎక్కువ వేడి ఉండే వాటర్ కలుపుకోవాలండి. బాత్రూమ్కి వెనిగర్ ఎక్కువ వేసానండి. 4 స్పూన్లు వేసాను. సోడా 2 స్పూన్లు, సర్ఫ్ 2 స్పూన్లు, వెనిగర్ 4 స్పూన్లు అండి. బాత్రూమ్ క్లీనింగ్కి 1/2 లీటర్ వాటర్లో. ఇలాగే మీరు లీటర్ అయినా 2 లీటర్లైనా ఈ కొలతలతో ఎక్స్ట్రా పెంచుకుంటూ మీ బాత్రూమ్ తగ్గట్టు తయారు చేసుకోండి. ఇది బాత్రూమ్కి ఫ్లోర్ టైల్స్ బాగా మాసిపోయినా ఇది పనికి వస్తుందండి. బయట సెల్లార్ టైల్స్ అవి ఉంటాయి కదా, దానికి వాడచ్చు, బాత్రూమ్కి వాడచ్చండి. ఇది విండోస్కి, డ్రిల్స్కి ఈ లిక్విడ్ అండి. ఇందులో వెనిగర్ వేయలేదు. ఇందులో వెనిగర్ వేసాను, ఎక్కువ మోతాదులో వేసాను. సోడా, కుకింగ్ సోడా, వెనిగర్ ఎక్కువ మోతాదులో ఇందులో పడ్డాదండి. బాత్రూమ్ టైల్స్, సెల్లార్ టైల్స్ అవి క్లీన్ చేయడానికి. ఇది బాత్రూమ్ క్లీనింగ్ అండి. ఇప్పుడు క్లీన్ చేసి చూపిస్తాను. స్ప్రే బాటిల్లో పోసుకోవాలి. అవి 4 బాత్రూమ్లు అండి. 4 బాత్రూమ్లు క్లీన్ చేయడానికి 500 ఇచ్చి క్లీన్ చేయించేదాన్ని. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదండి. 50 రూపాయలతో క్లీన్ అయిపోతుంది అరగంటలో ఈజీగా. బాత్రూమ్ కడిగే వర్కర్స్ వస్తారా రారా అని టెన్షన్ అండి. ఇలాంటి అన్ని ఇబ్బందుల నుండి బయటపడేసిందండి నేను తయారు చేసిన లిక్విడ్. శ్రమ తగ్గింది, డబ్బులు మిగిలాయండి. ఈ లిక్విడ్ వాడి మీరు కూడా డబ్బుల్ని, సమయాన్ని సేవ్ చేసుకోండి. ఇప్పుడు క్లీనింగ్ స్టార్ట్ చేద్దామండి. చూడండి బాగా ఎలా క్లీన్ అవుతుందో. చూడండి స్ప్రే చేస్తున్నాను. జస్ట్ ఇలా నించొని
ఇలా అలసట లేకుండా ఇలా స్ప్రే చేసుకోవడమేనండి. ఒంటికి సెంటు కొట్టుకున్నంతసేపు అండి స్ప్రే చేసుకోవడం. బాత్రూమ్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారా ఇక్కడ ఎలా గారి పడుతుందో. మనం చెయ్యి పెట్టి అవసరం లేదండి, జస్ట్ వాటర్ పోసి చూపిస్తా. ఇలా స్ప్రే కొట్టుకున్నాం కదండి, బాత్రూమ్ ఎంత మాసిపోతే అంత ఎక్కువ టైం వదిలేయాలండి. 10 minutes నుండి 1 hour వరకు. బాత్రూమ్ లిక్విడ్ అలా వదిలేసానండి. 1 hour తర్వాత క్లీన్ చేస్తున్నాను వాటర్తో అలా స్ప్రే చేయడమేనండి. చెయ్యి అస్సలు పెట్టవసరం లేదు, అలా వాటర్ కొట్టుకోవాలి. బాత్రూమ్ లిక్విడ్ కొట్టేటప్పుడు అన్ని దిక్కులా పడిందో లేదో ఒకసారి గమనించుకోవాలండి. వాటర్ స్ప్రే చేస్తున్నాం కదండి, అక్కడ కరిగి ఉన్న మురికిని ఈ ప్రెజర్ వల్ల క్లీన్ చేస్తుందండి. ఇక్కడ చూసారా మరకలు గట్టు మీదవి. అస్సలు చెయ్యి పెట్టలేదు చూడండి, చెయ్యి పెట్టకుండా ఎంతవరకు రిమూవ్ అవుతుందో. ఎక్కడైనా ఏమైనా గార పట్టినట్టుంటే చిన్న బ్రష్ పెట్టుకుందాం, లేకపోతే ఇలా వదిలేద్దాం. ఇలా క్లీన్ చేసుకోవాలండి. శుభ్రం వాటర్ తోటి చెయ్యి పెట్టలేదండి అసలు. ఇంకా మీకు ఎక్కడైనా పోలేని మరకలు ఉంటే బ్రష్ పెట్టుకొని పాముకోవచ్చండి, అవసరం లేదు, అంతా క్లీన్ అయిపోయింది. బాత్రూమ్కి లిక్విడ్ కొట్టినప్పుడు 5 నిమిషాలు టైం పడుతుందండి. తర్వాత క్లీన్ చేసేటప్పుడు వాటర్తో 5 నిమిషాలు టైం పడుతుంది. మొత్తం బాత్రూమ్ క్లీన్ చేసుకోవడానికి 10 నిమిషాలు టైం పడుతుందండి. బాత్రూంలో లిక్విడ్ వేయకముందు వేసినాక తేడా చూసి మీరే కామెంట్స్లో చెప్పండి తప్పకుండా. చూడండి డ్రిల్స్ ఎంత నల్లగా తొక్కు పట్టుకుపోయాయో. ఇది క్లీన్ చేయాలంటే మామూలుగా చాలా కష్టం అయ్యేదండి. ఇప్పుడు ఈ లిక్విడ్ ఉపయోగించినప్పటి నుండి చాలా ఈజీ అవుతుంది. మాయకు ముందే క్లీన్ చేసేసుకుంటున్నామండి. లిక్విడ్ స్ప్రే చేసేద్దామండి శుభ్రంగా, ఎక్కడ బుల్లు లేకుండా. చూసారండి ఇలా బెస్ట్ పడుతుంది. దీనికి ఒక 10 minutes గ్యాప్ ఇచ్చి క్లీన్ చేసుకోండి. మళ్ళీ 10 minutes ఉంచి మళ్ళీ చూద్దామండి దీని రిజల్ట్. లిక్విడ్ వేసిన 10 minutes తర్వాత క్లీన్ చేసుకుందామండి. స్ప్రే బాటిల్లో వాటర్ పోసి క్లీన్ చేసుకుందాము. ఈ స్ప్రేయర్ ప్రెజర్ వల్ల అది క్లీన్ అయిపోతుందండి, చెయ్యి పెట్టవసరం లేదు, చెయ్యి పెట్టి క్లీన్ చేసే అవసరం పట్టదు. కాకపోతే గాలి వేసి డ్రై అయిపోయిందండి వేసిన లిక్విడ్, చెయ్యి పెట్టవలసి వస్తుంది. చూడండి ఎంత క్లీన్ అయిందో గమనించండి. మీద రాడ్డు కింద రాడ్డుకి తేడా చూడండి ఎంత వైట్గా వచ్చిందో. చెయ్యి అస్సలు పెట్టవసరం లేదండి, బాత్రూమ్కి ఎలా వాడామో ఈ డ్రిల్స్కి అలాగే వాడుకోవచ్చండి లిక్విడ్.
గాలి వల్ల డ్రై అవ్వడం వల్ల చేయి పెట్టి కడగవలసి వస్తుంది. క్లీనింగ్ లిక్విడ్ వేసేటప్పుడు గోరువెచ్చగా ఉన్నట్టు చూసుకోండి, అప్పుడే క్లీన్ బాగా అవుతుందండి. లిక్విడ్ వాడేటప్పుడే రెడీ చేసుకోండి, ఎప్పుడు వాడుకుంటే అప్పుడు రెడీ చేసుకొని వాడుకోండి. విండో లిక్విడ్ అండి, పెయింట్ వేసిన వుడ్కి గ్లాసులకి వాడుకోవచ్చండి. ఇలాగే క్లీన్ అయిపోతుంది. స్ప్రే ముందు కొట్టి తర్వాత వాటర్ కొట్టుకోవాలి. గోరువెచ్చ వాటర్ కొట్టుకున్నా ఇబ్బంది లేదండి. చూడండి ఎలాగైందో క్లీన్, ఎంత వైట్గా వచ్చిందో మీరే చూడండి. ఇంతే ఈజీగా మీ విండోస్ కూడా క్లీన్ చేసుకోండి. ఇవి సెల్లార్లో టైల్స్ అండి. దీనికి బాత్రూమ్ తయారు చేసిన లిక్విడే వాడుతున్నాము. చూడండి ఎంత మురుగు పట్టున్నదో. ఇదంతా శుభ్రంగా నిమిషాల్లో క్లీన్ చేసుకోవచ్చండి. ఎలాంటి టెన్షన్ వరి ఏమీ లేదండి. మాసిపోయాయని ఇబ్బంది ఏమీ లేదు. వర్కర్స్ని పెట్టుకోవాలని అసలు ఆ బాధే రాదండి. మనమే క్లీన్ చేసుకోవచ్చండి. సరదాగా ఆడుతూ పాడుతూ క్లీన్ చేసుకోవచ్చండి. దీనికి పెద్ద శ్రమ అనిపించదండి క్లీనింగ్కి. ఈ లిక్విడ్తో క్లీన్ చేసేటప్పుడు. ఇది బాత్రూమ్ క్లీనర్దేనండి. టైల్స్ కూడా వాడుతున్నాను. బాత్రూమ్ కలిపిన లిక్విడ్ అండి. దీన్ని ఒక గంట ఇలాగే వదిలేద్దామండి. టైల్స్ కదా బాగా గారపట్టి ఉన్నాయి. గంటన్నర కూడా వదిలేసుకోవచ్చండి, ఇబ్బంది లేదు. పిల్లలు ఎవరు రాకుండా చూసుకోండి, జారిపోతారు కదా, అందుకనండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినాక ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత చెప్తాను కదా. గంట అయిందండి. ఇది కూడా బాగా గాలి ఆరిపోయింది. గాలి స్టార్ట్ అయినాయి కదా, చులుపు గాళ్ళు, అందుకు ఆరిపోయింది. వాటర్ వేసాను, చూద్దాం అంతవరకు ఏమైందో. ఇది కూడా ఇక్కడ కూడా డ్రై అయిపోయిందని చెప్పాను. చూడండి పాత టైల్స్కి కొత్త టైల్స్కి తేడా చూడండి ఎంత డిఫరెంట్ ఉందో. మీ సెల్లార్ని కూడా ఇలాగే క్లీన్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.